ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జిల్లాల్లో 26 వన్ స్టాప్ సెంటర్స్ ప్రారంభించాం. ఎందుకు అనంటే ఎక్కడైనా ఒక బాధించబడినటువంటి మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అది అంటే గిరిజన ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా మొదటే వాళ్ళకి సిగ్గు, భయం, బిడియం అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తం ఆడవాళ్లే, 10 నుంచి 12 మంది ఆడవాళ్ళని పెడుతూ అక్కడ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఒక లేడీని పెడుతూ ఒక సైకాలజిస్ట్ని పెడుతూ అక్కడ ఉంచుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి మోటివేట్ చేయడానికి కూడా ఒక మోటివేటరు, అంటే ఫిజియాలజీ చేసిన వాళ్ళని, సైకాలజీ చేసిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఉంచుతున్నాం. ఎందుకనంటే వాళ్ళు బాధించబడ్డం, అది గ్రామంలోనా, ఒక వర్క్ ప్లేస్లోనా, లేకపోతే ఎక్కడైనా బాధించబడిన అట్లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూడా అక్కడ ఉండొచ్చు అవసరం అనుకుంటే. ఎక్కడైనా ఒక అత్తవారింట్లో ఒక మహిళ ఆ రాత్రి కొట్టి వాళ్ళని బయటకు పంపించేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు ఈ వన్ స్టాప్ సెంటర్కి వస్తే వాళ్ళకి 2 రోజులు 3 రోజులు వాళ్ళకి అక్కడ వసతి కూడా కల్పిస్తాం. ఆ తర్వాత లేదనుకుంటే ఇంకా వాళ్ళకి 2 రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే మా హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్లో వాళ్ళని పెట్టడం కూడా జరుగుతుంది. అందుకోసమని 26 జిల్లాల్లో 26 సెంటర్స్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఇక్కడ కూడా మనం ట్రైబల్ వెల్ఫేర్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ కేంద్ర మంత్రివర్యులు అన్నపూర్ణ గారిని కూడా ఒక 2 సార్లు కలవడం జరిగింది. ఆవిడ కూడా 90 కోట్ల నిధులు ఇచ్చారు. వాటితో పూర్తి స్థాయిలో అంటే ఈ మనం అంగన్వాడీ సెంటర్స్ని కూడా చాలా వరకు కొత్త సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. కొత్త సెంటర్స్తో పాటు మనం మినీ అంగన్వాడీస్ని కూడా మెయిన్ అంగన్వాడీస్ కింద మార్చడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్రం ఒప్పుకుంటే వాటిని కూడా చేయడం కూడా చేస్తున్నాం. అట్లాగే సాక్ష్యం అంగన్వాడీస్కి మొత్తం 88 కోట్లు మనం మంజూరు చేయడం జరిగింది కొత్త అంగన్వాడీ సెంటర్స్ కట్టడానికి కూడా. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాల కల్పన, అంటే త్రాగునీరు అలాగే టాయిలెట్స్, ఈ 2 ఏర్పాటు చేయడానికి దాదాపు 1100 అంగన్వాడీ సెంటర్స్లో 53 కోట్లని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క సెంటర్కి 52,000 త్రాగునీరుకి, టాయిలెట్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పిల్లలు పెరుగుదల కోసం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, పెరట్లో మొక్కలు పెంచడం, వీటన్నిటికి కూడా ప్రతి సెంటర్కి కూడా మనం డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. దాటికి 11 కోట్ల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి కాదు, అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ సెంటర్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 డిపార్ట్మెంట్లలో కూడా అన్ని విధాలుగా, ఎందుకంటే ఇంతకు పూర్వం అంగన్వాడీ సెంటర్స్లో ఎక్కడైనా పౌష్టికాహార లోపం జరుగుతూ ఉండేది, కనిపించేది. ఈరోజు కరిగిపోయిన గుడ్లు ఇవ్వడం, విరిగిపోయిన పాలు ఇవ్వడం చేస్తున్నారు. కాబట్టి గుడ్లు కానీ, పాలు కానీ, చెక్కీలు కానీ నాణ్యమైనవి లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈవెన్ సోదరులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఏ పౌరుడైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటిని మార్చడానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు దాని మీద దృష్టి పెట్టారు. అందుకనే పౌష్టికాహారం సరిగా రావాలి అని మంచి గుడ్లు, పాలు, చెక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పాలు విరిగిపోవడం గత కాలంలో చాలా ఎక్కువ జరిగేది. అందుకనే మనం మంచి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో పాలు తీసుకెళ్ళడానికి వాళ్ళకి లేట్ అవుతుందని మేము కొత్తగా పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుంది, విరిగిపోతున్నాయని ఎక్కువగా కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక 15 రోజులుగా మేము అది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తే హిల్ టాప్ ఏరియాల్లో అంటే న్యూట్రిషన్ మిక్స్ చేసి పౌడర్ ఇవ్వడానికి, అది వాళ్ళకి ఆ ఫుడ్ మామూలుగా వాటర్లో కలుపుకుంటే పాల్లాగన్నా తాగొచ్చు, ముద్దగా కలుపుకుంటే వాళ్ళు ఫుడ్ లాగా ఈ ఫారెక్స్, ఈ మనం సెర్లాక్ ఎలా పెడతాం ఆ టైప్లో ఇవ్వడానికైనా ఎలా ఉంటుంది అని మేము కొంతమందితో నిపుణులతో చర్చించి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2-3 సెంటర్స్ని మేము ప్రాజెక్ట్స్ 2-3 ప్రాజెక్టులు మేము ఎన్నుకొని పంపించడం కూడా జరిగింది హిల్ టాప్ ఏరియాలో. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ బాగుంటే దాని మీద కూడా దృష్టి పెడతాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఇచ్చిన 2 శాఖలు మీ అందరికీ తెలిసింది. ఒక పక్క ఒక గిరిజన మహిళగా గిరిజన శాఖ ఇస్తే, మహిళగా అలాగే చంటి బిడ్డలు, అది చాలా బాధ్యతైనటువంటి శాఖలు. అందుకని ఎక్కడ ఏ మూల ఏది జరిగినా మేము ముందు రియాక్ట్ అవుతున్నాం.
ఎక్కడైనా ఇంతకు పూర్వం ఏంటంటే ఎక్కడైనా జరిగితే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు అనే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా వెంటనే అక్కడ ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ అక్కడ మా పీడీలతో వెంటనే చర్చించడం జరుగుతుంది. మీకు మొన్నే తెలుసు, ఒక ట్యాబ్లెట్ మింగలేక ఒక అమ్మాయి చనిపోతే, 3 ఏళ్ల పాప చనిపోతే వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడ పీడీని పంపించి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీస్ని, ఏఎన్ఎంని వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్చ తీసుకోవడం కూడా జరిగింది. చర్యలు ఎందుకంటే వెంటనే తీసుకుంటున్నామో పిల్లల్ని మన పిల్లల కంటే ఇంకా క్షేమంగా చూడాలన్నదే ఉద్దేశం. 0 to 6 మా దగ్గర ఉన్న పిల్లలు, అలాగే గర్భిణీలు, బాలింతలు అందరినీ కూడా క్షేమంగా చూడాలన్నదే ప్రభుత్వ తాలూకా లక్ష్యం. ముఖ్యంగా లాస్ట్ టైము ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం అందరికీ రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే ఈ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ప్రతి స్కూల్లో కూడా ఏఎన్ఎం వస్తారు. ఏఎన్ఎంస్ రావడానికి కూడా అన్ని విధాలుగా మేము అన్ని రకాలుగా చూసాం. ఎందుకంటే సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ చాలా ఉన్నారు. మనం కూడా కొంతమంది ఏఎన్ఎంస్ని పెట్టాం, కానీ పూర్తి స్థాయిలో అందరినీ పెట్టలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఏఎన్ఎంస్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే హాస్టల్స్లో, నా ఉద్దేశం హాస్టల్స్లో ఉంటారు. అంటే అక్కడ స్కూల్ హాస్టల్ కలిపి ఉంటాయి కదండి, అక్కడ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ్ స్కూల్స్ అన్నిటిలో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్. ఎస్, అదొకటి మర్చిపోయాను సార్, బాగా గుర్తు చేశారు. జీసీసీతో ఇప్పుడు దాదాపు ఒక 6-7 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం. జీసీ చైర్మన్ గారు, ఎండీ గారు అందరితో కలిపి. ముఖ్యంగా గిరిజనుల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి దళారుల బారిన పడి పాపం మోసపోతున్నారు. అలా కాకుండా ప్రతి మండలంలో ఒక గిరిజనులకి ఒక జీసీసీ, అంటే అదొక షాప్ టైప్లో ఒక జీసీసీ బిల్డింగ్ లాగా అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అంటే గిరిజనులు అమ్మడానికి, అంటే జీసీసీ కొనుగోలు కేంద్రంగా ప్రతి మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తే వాళ్ళు అక్కడ చింతపండ, లేదనుకుంటే పసుప, జీడిపప్ప, అక్కడ స్పైసెస్ ఏమైనా వాళ్ళకి ఇస్తే అక్కడ మేము ఒక ప్రైస్ ట్యాగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇది ఇంత ఖచ్చితంగా, చింతపండు ఇంత రేటు, పసుపు ఇంత రేటు, జీడిపప్పు ఇంత రేటు, కాఫీ ఇంత రేటు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి సరైన ధర దొరుకుతుంది. అవి మేము జేసీసీకి తెచ్చుకొని ఏర్పాటు చేస్తాం. అది ఒక పక్క జీసీసీ అంటే గిరిజనులకి అదొక హెల్ప్ అవుతుంది. రెండోది మీ అందరికి కూడా తెలుసు, 1,00,000 ఎకరాల్లో కాఫీని, అతి ముఖ్యమైనది, మర్చిపోయాను, 1,00,000 ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు. అసెంబ్లీలో అరకు కాఫీ మీ అందరూ ఆస్వాదించారు. అలాగే పార్లమెంట్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఈరోజు సీఎం గారు, మా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఎంత వినూత్నంగా ఒక ప్రచారం కూడా ఏర్పాటు చేయటం, దానికి పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం గారు కూడా సహకరించడం, అవన్నీ కూడా చేస్తున్నారు. ఇది కూడా అవుతుంది. అది ఒక